శ్రమ చేసే అలవాటు మీ అందరికి ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారా. కానీ శ్రమ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది మర్చిపోకండి. ఈ సమాజానికి ఇది చేస్తానని రోజు రోజు మనసును గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు పరిగెత్తేటప్పుడు కింద పడితే ఏం చేయాలి? అలా చేసిన వాడికి ఇంకేమన్నా ఆపగలగదా? నేను ఎనీవన్ స్టాప్ యూ చెప్పండి. చుట్టూరు కొన్ని మంది వచ్చి నువ్వు అమ్మాయి నీతో అవ్వదు, నువ్వు సేఫ్ ఉద్యోగం తీసుకో, నువ్వు ఇక్కడ బ్యాంక్ ఉద్యోగం రాయి, నువ్వు ఇక్కడ చిన్న ఉద్యోగం తీసుకో, కిరాణా గుడ్డు పెట్టుకో, పెళ్లి చేసుకో, నీకు పెద్ద పదవులు ఎందుకు, నీతో ఎలా అవుతుంది, సిటీ వాళ్ళకే ఆ ఉద్యోగాలు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకు, ఇవన్నీ మాట్లాడే వాళ్ళకి మనం ఏం చెప్తాం? నీ జీవితం నువ్వు చూసుకోరా, నా జీవితం నేను చూసుకుంటామని చెప్తా కదా. చేస్తారు కదా. వెనక పడతారా ఎవరన్నా? పాటిస్తారా? బెస్ట్ లక్ రా. మీరు ఎంత ఎదిగితే అంత సంతోషం రా. మీకు కావాల్సిందంటే మీ ప్రిన్సిపల్ గారు అన్న ముందు నుంచి మీ అండగా ఉన్నారా? 10 సార్లు అన్న చెప్పుంటాడు, సమయం లేక రాలేపోయా, రావాలి సార్ మీరు, రావాలి సార్ మీరు, రావాలి సార్ మీరు. కంప్యూటర్లు పెట్టింది మీ అన్న, ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇవన్నీ సౌకర్యాలు తెచ్చింది మీ అన్న. నిజంగా ఒక అన్నలాగా ఉన్నాడు రా మీతో. చూడండి, బాగా ఎదగాలరా. మీ వయసులో ఒక మొక్కలాగరా మీరు. మొక్క నాటినప్పుడే దానికి నీళ్లు ఎరువిస్తే ఎదుగుతుంది. వయసు గడిచిన తర్వాత అది సన్నగా చెట్టు అయిన తర్వాత ఎంత వేసినా ఎదగదండి. మీ వయసు అలాంటిది. ఇప్పుడే మీరు చూసుకోవాల్సింది కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం ఫుడ్, అవి కూడా ఇంపార్టెంట్. చదువుతో సహా మేనేజ్ చేసుకోండి. ఇంకేం కావాలరా మనకి ఇక్కడ? ఎనీ అదర్ రిక్వైర్మెంట్? అంత బాగానే ఉందారా? ఇప్పుడు చెప్పకపోయినా మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి, మళ్ళీ చూసి అందించాల్సిందిగా అందిస్తాం. ఓకే? మీరు మాకు ఇచ్చే మాట ఏంటి? అద్భుతంగా చదువుతారు, చిన్న ఆలోచన వద్దు, చిన్న ఆశలు వద్దు, అన్నిటికన్నా పెద్ద పోస్ట్, అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం ఏం చేయగలరు, అదే మీ టార్గెట్. అదే మీ టార్గెట్. సరేనా? అందిన తర్వాత ఒక మాట ఇస్తున్నారు, వచ్చి ఒక 10 మందిని ఆదుకొని వెళ్తారని మాట ఇచ్చారు. గుర్తుపెట్టుకుంటారు కదరా? బెస్ట్ లక్ అందరికీ. సంతోషం. మళ్ళీ ఒకసారి కలుగుతాం.